లాస్ట్ టైం సంపంగి పూలు తీసుకొచ్చానండి, మిలియన్స్ లో వ్యూస్ ఇచ్చారు. ఈసారి గులాబీ పువ్వులు తీసుకొచ్చాను, వీటికి ఎంత వ్యూస్ ఇస్తారో చూస్తాను. మైల్డ్ స్వీట్ తో కరకరలాడే గులాబీ పువ్వుల కోసం 1 కప్ వరకు వరిపిండి, 1 కప్ వరకు మైదా, కొంచెం సాల్ట్, 1/2 కప్ వరకు పంచదార వేసి కొంచెం కలిపేసి ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ ఈ పిండి అయితే బాగా కలిపేసుకోవాలి. దోశల పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలోకి అయితే ఈ పిండి అంతా కూడా కలిపేసుకోవాలి. ఒక 2-3 గంటల పాటు నానాయనుకోండి, చాలా చక్కగా వస్తాయి ఈ గులాబీ పువ్వులు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ ని పెట్టుకుని అందులోనే గరిటె ఉంచేసి ఆయిల్ ని హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ గరిటెని పిండిలో 3 వంతుల వరకు ముంచితే గరిటెకి పిండి బాగా పడుతుంది. ఇప్పుడు ఆయిల్లో 2 సెకండ్ల పాటు గరిటెని అలా ఉంచేస్తే గులాబీ పువ్వు అనేది విడిపోతుంది. విడలేదు అనుకోండి, ఒక పుల్లతో గానీ నైఫ్ తో గానీ గుచ్చేసిన గులాబీ పువ్వు అంతా కూడా విడిపోతుంది. ఇప్పుడు 2 వైపులా ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే. చల్లారిన తర్వాత కరకరలు ఆడుతూ ఉంటాయి. అంతే, చాలా సింపుల్ స్నాక్ ఐటమ్. తప్పకుండా ట్రై చేయండి. వెళ్తూ వెళ్తూ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి.